హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ ఎగ్జామ్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో చాలామంది విద్యార్థులకి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే మేము ఎలిజిబుల్ అవుతామా కాదా అని. మాకు హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ మెసేజ్ వస్తున్నాయి, మేము ఎలిజిబులా కాదా అని. మా స్టాఫ్ కూడా వాళ్ళకి సరిగా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో మేము ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ కూడా అంటున్నారు, సార్ దీనికి సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వండి, మేము చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని. సో ఈ కన్ఫ్యూజన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీకు 251 పోస్టులకు సంబంధించిన ఏదైతే మెన్షన్ చేశారో అది ఎక్కడ మెన్షన్ చేశారు? జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ఎవరు రిలీజ్ చేశారు? గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరి నోటిఫికేషన్ ఆగస్టు 15కి వస్తుంది. ఆగస్టు 15కి నోటిఫికేషన్ వస్తుంది. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో జనరల్గా ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడైనా దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఈ కన్ఫ్యూజన్ అన్నమాట. ఓకే, రైట్. అయితే ఇంకొక మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే, చాలామంది అంటే ఈ మధ్యలో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో అంటే మొత్తం జాబ్ క్యాలెండర్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉంటాయని ఒకటి సర్క్యులేట్ అవుతుంది. నిన్న ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశారు, సార్ నాది స్టాటిస్టిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, నేను ఎలిజిబుల్ అవుతానా కాదా అని. నాకు అర్థం కాలేదు, అదేంటి బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఏఎస్ఓకి ఎలిజిబుల్ కాకపోవడం, నీకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, సార్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, అందులో అసలు బీఎస్సీ స్టాటిస్టిక్స్ అని మెన్షన్ చేయలేదు అక్కడ. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ అని మెన్షన్ చేశారు. మీరు ఎలిజిబుల్ అవుతానా లేదా అని. అలాగే ఇంకొక స్టూడెంట్ బీకామ్, సార్ నాది నేను ఎలిజిబుల్ అవుతానా లేదా, అక్కడెక్కడ మెన్షన్ చేయలేదు, దానికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో చూడండి స్టూడెంట్స్. దీనికి సంబంధించి ఎక్కువగా మీకు కన్ఫ్యూజ్ కావడానికి ఏముంది, ఛాన్సెస్ ఏమున్నాయి, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, చాలామంది డౌట్ ఏంటంటే, ఓపెన్ లేదా డిస్టెన్స్ డిగ్రీ చేశాము, ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని. అలాగే బీకామ్ చేశాము, బీఎస్సీ, బీఏ లేదా బీటెక్లో ఒక సెమ్లో మాకు స్టాటిస్టిక్స్ ఉంది, మేము ఎలిజిబులా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. అలాగే డిగ్రీలో స్టాటిస్టిక్స్ లేదు, కానీ నాకు పీజీలో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ ఉంది, నేను ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. ఇలా మీ అందరికీ నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎందులో ఉంటుంది అంటే, అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఈ ఏదైతే మనకు మెన్షన్ చేశారో ఇక్కడ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే, లాస్ట్ నోటిఫికేషన్ ఇది 2024 నోటిఫికేషన్ సంబంధించింది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, మనకి ఆగస్టు 15కి రిలీజ్ చేస్తారు. ఓకే, అంటే దీన్ని బేస్ చేసుకునే మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. ఇదే ఉంటుంది కాబట్టి ఒకసారి ఇందులో ఏం మెన్షన్ చేశారో చూద్దాం. తర్వాత మీరు ఇవన్నీ ఏ కేటగిరీ అయినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా కూడా నేను మీకు చెప్తాను. ఓకే, రైట్. ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ నోటిఫికేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే, ఇక్కడ ఏవైతే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో, అదర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ ఇది కాకుండా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అదేంటి? క్లైమింగ్ ఈక్వలెన్స్ ద డిసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ షెల్ బీ ఫైనల్ అని మెన్షన్ చేశారనమాట. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు క్లారిటీ ఉంది ఇక్కడ. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే మీరు డిగ్రీలో స్టాటిస్టిక్స్ విత్ స్టాటిస్టిక్స్ చేసినా, లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్ చేసినా, ఎకనామిక్స్ బీఏ ఎకనామిక్స్ చేసినా, లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ కామర్స్ బీకామ్ చేసినా, అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ చేసినా, ఇలా మీరు ఏ డిగ్రీ చేసినా ఇక్కడ ఒక పాయింట్ ఏం మెన్షన్ చేశారు అది క్లియర్గా, స్టాటిస్టిక్స్ యాజ్ అ పేపర్ ఉండాలి, ఒక ఇయర్ కానీ లేదా 2 years కానీ లేదా 3 years కానీ చదివి ఉండాలి అని చెప్పారు. ఓకే, యాజ్ ఏ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఎవరైతే డిగ్రీలో ఒక 1 year మీరు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్గా మెయిన్ సబ్జెక్ట్గా చదివి ఉంటారో మీరందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. ఇక ఈ పాయింట్స్ విషయానికి వస్తాయి. ఈ పాయింట్ చెప్పే ముందు ఫస్ట్ ఇది చూడండి. ఇందులో ఓపెన్ డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అంటే, ఎనీ డిగ్రీ, కానీ పాయింట్ ఏంటంటే స్టార్స్ మీరు యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి కాబట్టి మీరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా? బీకామ్ వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇక్కడ 3rd and 4th సెమ్లో మీకు స్టాటిస్టిక్స్ ఉంటుంది కాబట్టి, 3rd and 4th సెమ్లో స్టాటిస్టిక్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎలిజిబులే.
ఇక్కడ బీకామ్ వాళ్ళు ఇంకొక పాయింట్ రేట్ చేస్తున్నారు, సరే మాది అప్పుడు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఉంది, మేము ఎలిజిబులా లేదా అని. సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఉన్న ఎలిజిబులే అవుతారు. ఓకే, సో బీకామ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇంతకుముందు మనకి ఎగ్జామ్స్ అంటే ఏఎస్ఓకి సంబంధించిన ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు మనకి కన్సర్న్ సబ్జెక్ట్ అని మెన్షన్ చేసేవాళ్ళు. అంటే కన్సర్న్ సబ్జెక్ట్ మెయిన్ పేపర్స్ మెయిన్స్లో మనకి 150 మార్క్స్ సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అంటే బీకామ్ వాళ్ళకి కామర్స్ ఉండేది, మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉండేది, స్టాటిస్టిక్స్ వాళ్ళకి స్టార్ట్స్, ఇలా సపరేట్ సబ్జెక్ట్ ఉండేది. బట్ తర్వాత అందరికీ కామన్ సిలబస్ చేశారు. ఓకే, ఆ కామన్ సిలబస్లో ఏముంది, ఇప్పుడు మనకి పేపర్ 2 తీసుకుంటే మనకి ఎకనామిక్స్ ఉంది, అలాగే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, స్టాటిస్టిక్స్ కూడా ఉంది. సో అందరికీ కామన్గా కలిపేశారు. సో అంతేకాని బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ బీఎస్సీ బీఏ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఖచ్చితంగా మీరు 1 ఇయర్ చదివి ఉండాలి. అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 1 ఇయర్ చదివి ఉండాలి అని. సో 1 ఇయర్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉంటే మీరు ఏదైనా కానివ్వండి, ఇంకా మళ్ళీ ఇదా ఇంకా వేరే కోర్స్ అని కాకుండా మీరు ఏ డిగ్రీనే చేయండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాటిస్టిక్స్ 1 ఇయర్ చదివి ఉండాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ అయితే మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ మాకు ఇప్పుడు సెమ్ సిస్టమ్ పెట్టారు, ఇంతకుముందు మాకు ఇయర్లీ అంటే 1 ఇయర్ ఉండేది, ఇప్పుడు సెమ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి మేము ఎలిజిబులా లేదా అంటే అది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ అలాంటి ఏమైనా చేంజెస్ ఉంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. సో బీటెక్ వాళ్ళకి 1 ఇయర్ మీకు స్టాటిస్టిక్స్ ఉండదు. ఓకే, సో ఓన్లీ 1 సెమ్లో మాత్రమే ఉంటుంది. కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ ఇంకా అదర్ బ్రాంచెస్ వాళ్ళకి కానీ సో మీరు 1 ఇయర్ ఉండదు, ఒక సెమ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఉండడానికి అవకాశం లేదు. అంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండడానికి అవకాశం లేదు. మరి ఇదేంటి సార్, ఈ పాయింట్ ఏంటి, మరి ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు కదా అని. ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ దాని అర్థం ఏంటంటే సో ఇక్కడ లేని డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఈ 5 సబ్జెక్ట్స్ ఏవైతే మెన్షన్ చేశారో అవి కాకుండా మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉండి కానీ మీరు ఇక్కడ ఈ పాయింట్ చూడండి, క్లైమింగ్ ఈక్వలెన్స్ అయి ఉండి, అంటే దీనికి ఈక్వలెన్స్ అంటే 1 ఇయర్ యాజ్ అ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివి ఉంటే అప్పుడు మేము అక్కడ కన్సిడర్ చేస్తారు, అది కూడా కన్సిడర్ డిపార్ట్మెంట్ షెల్ బి ఫైనల్ అని చెప్పారు. సో ఇది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, రైట్. సో మీకు మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. ఇంకా ఏమైనా మీకు క్లారిటీ లేకపోతే కమెంట్లో చెప్పండి. సో ఖచ్చితంగా మీకు నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. సో అలాగే మీకు ఈ ఏఎస్ఓకి సంబంధించి సో కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది, ఫుల్ కోర్స్. సో అది 5,000 రూపీస్ ఉంది. అయితే ప్రజెంట్ మీకు 2,100కే కంప్లీట్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పేపర్ 1, పేపర్ 2 అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ క్లాస్ ఉంటాయి. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఎందుకంటే మీకు జస్ట్ 7 to 8 months మాత్రమే మ్యాక్సిమం టైం ఉంటుంది. సో ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఏఎస్ఓ అనేది దాదాపుగా గ్రూప్ 2కి ఈక్వలెంట్ జాబ్ కాబట్టి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. సో ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు ఏఎస్ఓకి సంబంధించి తీసుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు నోటిఫికేషన్ చాలా తక్కువ పోస్టులు ఉండేవి. సో ఇది బిగ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి క్లాస్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఈ లోగో కనిపిస్తుంది, ఆ కోర్స్ కనిపిస్తుంది, కావాల్సిన వాళ్ళ కోర్స్ తీసుకోవచ్చు. ఓకే, రైట్.